తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొంత ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం కూడా ఈ మధ్యకాలంలో సహకరించడం లేదు. హాస్పిటల్స్కి వెళ్తున్నారు. తర్వాత గత 10 ఏళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో మరి కొన్ని అవినీతి జరిగిందని చెప్పి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఫామ్ హౌస్లో సుమారు ఏడాదిన్నరగా కూడా కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మరి టీఆర్ఎస్ నాయకురాలు, అలాగే ఎక్స్ టీఎస్పీఎస్సీ మెంబరు సుమిత్ర ఆనంద్ గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, కేసీఆర్ గారు ఎలా ఉన్నారు? మీరు రెగ్యులర్గా వెళ్తున్నారు కదా ఫామ్ హౌస్కి. అంటే తెలంగాణ ప్రజలకు ఆయన ఒక ఉద్యమ నాయకుడు. ఆయనతో కలిసి తెలంగాణ మొత్తం కూడా అడుగు వేసి నడిచింది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి ముతక అని లేకుండా చిన్న పెద్ద పిల్ల పాప అంతా కూడా కేసీఆర్ను గుర్తుపట్టే అంత ఆయన ఒక 25 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పుడు ఆయన మీద కొంత విచారణలు కావచ్చు, అనారోగ్యం ఇదంతా కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు మేడం, ఆయన ఎలా ఉన్నారు? మొదలైతే ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. సాధారణ పరీక్షలకి ఆయన రావడం జరిగింది. వయసు రీత్యా అయితేనేది మరొక షుగర్ ఇవాళ రేపు అందరూ పరీక్షలు చేయించుకోవడం ఇట్లాంటిది సర్వసాధారణం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఏ సందర్భంలో చూసినా నిన్న పరామర్శకనే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే చాలా స్పష్టంగా గంటలు కొద్ది సమయం ఇచ్చి అందరిని వింటూ అందరికి చెప్తూ నీటి వాటాలేంటి, నీళ్ళేంటి, నాగార్జున సాగర్ నిర్మాణం కాడ నుంచి వివరాలు విశేషాలు అన్ని మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తా ఉన్నా. ఇదివరకు సమావేశాల్లో అయినా నిన్న అయినా ఏమాత్రం తేడా కనిపించలేదు. ఆయన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశం పెట్టినా, మరోసారి మహిళా నేతల సమావేశం పెట్టినా, నేను వెళ్ళిన సందర్భాల్లో ఉదయం 11 గంటల నుంచి కూడా ఆయన విరామం లేకుండా మమ్మల్ని వింటూ తాను చెప్తూ దిశానిర్దేశం చేస్తూ ఏం చేద్దాం, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ప్రజల పక్షాన ఎట్లా నిలబడదాం. అప్పుడే జస్ట్ నేను ఆ వీడియో చిత్రీకరణ సమయంలో అమ్మను కేసీఆర్ గారి శ్రీమతి గారిని, శోభమ్మ గారిని పలకరిద్దామని పక్క గదిలోకి నేను ఉన్నాను. అక్కడ సంపూర్ణ ఆరోగ్యంగా సార్ ఉన్నారు. అంటే ఆయన హాస్పిటల్కు వెళ్ళారన్న తర్వాత ఇటు బండి సంజయ్ బీజేపీ కేంద్ర మంత్రి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కోలుకోవాలని చెప్పి మెసేజ్లు పెట్టిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో మళ్ళొకసారి ఆయన హాస్పిటల్కు, అంటే ఆయన 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్తుండంటే కొంత సహజంగా ఆందోళన. మేము కూడా ఆందోళన పడ్డ మాట నిజం. పరీక్షల నిమిత్తం రావడం జరిగింది. ఈ మళ్ళీ సో ఆయన బాగానే నడుస్తున్నాడు, అన్ని రకాల కాల్ ఫ్రాక్చర్ అయింది, అంతా సెట్ అయిపోయింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఆయన ఉన్నారు. కొద్దిపాటి చిన్న చిత్తక అందరికి ఉండేవి, ఆయనకు ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి. ఇవాళ షుగర్ మీరు అన్నట్టు అందరికి వస్తుంది. దాని గురించి షుగర్ కు మందులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి షుగర్ అనేది కామన్ అయిపోయింది. ఓకే, సో మొత్తానికి ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారంటారా? పూర్తి సమయం ఆ స్థితిలో కూడా హాస్పిటల్లో ఉండి కూడా రాష్ట్ర ప్రజల బాగోగుల గురించే, మన నీటి వాటాల గురించే ఆయన ఆలోచిస్తా. చంద్రబాబు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల గురించి ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు. 25 ఏళ్ళు ఆయన తెలంగాణ ప్రజల కోసం ఖచ్చితంగా 14 ఏళ్ళ వ్యక్తి. 14 ఉద్యమము, అనేక త్యాగాలు, పదవుల్ని గడ్డిపోసులాగా 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష, చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేసిన అప్పుడున్న పరిస్థితుల్లో అందరూ తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఒకే ఒక్కడు కేసీఆర్ కదా. చంద్రబాబు నాయుడుతోనే జై తెలంగాణ అనిపించగలిగినారు కదా. మరి అట్లాంటి నాయకుడు, ఆయన వల్లనే తెలంగాణ సాధ్యమైంది. 9.5 ఏళ్ల పాలనలో దేశానికే ఒక దిశానిర్దేశం లాగా, దేశం ఎటు తలదిప్పి చూసే విధంగా ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది, ఎవరైతే పరిహసించిండ్రో, ఎవరైతే ఎక్కిరించిండ్రో వాళ్ళందరి నోరు కొట్టినట్టుగా, వాళ్ళందరికీ తిప్పి కొట్టినట్టుగా సమాధానంగా రాష్ట్రాన్ని అన్ని రకాల. అంటే కేసీఆర్ ఒక మహానాయకుడు మేడం. దాంట్లో ఎలాంటి అదే తెలంగాణ చరిత్రలో ఆయనకు చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడతానని మీరు చెప్తున్నారు. ఓకే, 100%. కానీ ఆయనకు గెలుపోవడంలో అనేది ఇవాళ కొత్త కాదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ ఓన్ పార్టీకి పెట్టినప్పుడు ఈ ఓటమి అనేది తెలియని విషయం కాదు. అయితే ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ ప్రజలంతా ఆయన వెంట నడిచినప్పుడు కావచ్చు, తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన తర్వాత కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన చాలా హుషారుగా ఉన్నారు. ఎందుకనో ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత
ఆయన అసెంబ్లీకి రాలేదు, తర్వాత మరి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. ఎందుకు అలా ఈ- అంటే ఈ ఈ రాష్ట్ర అసెంబ్లీని మీరు నేను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఉమ్, అసెంబ్లీలో ఎట్లాంటి వాతావరణం ఉన్నది, ఉమ్, అసెంబ్లీ నడిపించే తీరు ఎలా ఉంది, నిర్వహణ ఎలా ఉంది, అందరూ గమనిస్తా ఉన్నారు. ఉమ్, రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే ఉమ్, ప్రజల పక్షాన్నో ప్రజలకు మేలు చేసే చర్చలు అక్కడ జరగడం లేదు. ఉమ్, ఎంతసేపు తన నోటిగాయి ఉమ్, అసెంబ్లీలో మాట్లాడకూడనటువంటి పదజాలము, ఉమ్, కేవలం ప్రతిపక్షాలను అవమానించడానికి, ఉమ్, ప్రధానంగా బీఆర్ఎస్ ని కేసీఆర్ ని అవమానించడానికి అసెంబ్లీ నిర్వహణ అన్నట్టు ఉమ్, ఆయన కార్యక్రమాలు నిర్వహించడం. ఉమ్, అక్కడ ఏదైనా మంచి జరిగితే, ఉమ్, ప్రజలకు మేలు చేయగలిగితే, ఉమ్, ప్రజలకు సంబంధించిన చర్చ జరిగితే ఉమ్, తప్పకుండా వచ్చేవాడు, ఉమ్, రావాల్సిందే. ఉమ్, ఇంకొకటి వాళ్ళకు ఒక ఏడాది కాలం సమయం ఇద్దామని కూడా చూసింది. ఉమ్. అయినప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి సందర్భంలో కూడా ఆ ఏడాది చర్చ కాదు మేడం, పక్కన పెట్టి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. సో మీరు ప్రతిసారి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు, 500 రోజులు కూడా దాటిపోతుంది. అవును 500 రోజులు అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు బయటికి వచ్చి ఇంకా ఎందుకు ప్రజల్లో ఉండట్లేదు. ప్ర- ఇప్పుడు కవిత కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు మీన్స్ ఏంటంటే ఆమె రాసిన 6 పేజీల లేఖల సారాంశం ఏంటంటే, మనం ప్రజల్లోకి వెళ్ళాలి, నాన్న అందరినీ కలవాలి, నాయకులను నేతలను అందరినీ కూడా కలవాలి, కార్యకర్తలను కలవాలి అంటే ఈ రకంగా ఇంకా కేసీఆర్ ప్రజలకు దూరం ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందంటారా? కేసీఆర్ గారి వ్యూహరచన Hmm. నైపుణ్యం ఎవ్వరికి అంతు చిక్కదు. ఉమ్, సార్ తప్పకుండా ఉమ్, మౌనంగా ఉన్నా ఆయన ప్రజల గురించి ఆలోచిస్తూనే మౌనంగా ఉంటారు. ఉమ్, మాట్లాడినా ప్రజల గురించే మాట్లాడతారు. ఆయన తెలంగాణ ప్రజల క్షేమం తప్ప ఉమ్, ఇంకా మరొక ప్రపంచం లేదు ఆయన. ఉమ్, ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని Hmm. తెలంగాణ ప్రజల పక్షాన భుజాన వేసుకున్నారో ఉమ్, నాటి నుంచి కంకణ బద్దులు ఆయన. ఉమ్, ఆయన వ్యూహాత్మక మౌనం అది. ఉమ్, తప్పకుండా ప్రజలకి చేరువగానే ఉంటారు, ప్రజల్లోనే ఉంటారు. ఉమ్, మరి మేడం గారు ఏ ఉద్దేశంతో కవిత గారు Hmm. రాశారో తెలియదు. ఉమ్, గతంలో కూడా రాసేదాన్ని, నా అభిప్రాయాలు చెప్పేదాన్ని అని ఆవిడ చెప్తా ఉన్నారు. ఉమ్, అదేం నాకు కొత్త కాదని చెప్తా Hmm. ఉన్నారు. సరే, ఇట్లాంటి అంశాలన్నీ పక్కన పెట్టినా ఉమ్, ఆయన మరి 100 రోజుల్లో ఎందుకు, రేపు డిసెంబర్ 9 నాడు ఉమ్, మేము అధికారంలోకి రాగానే ఇగో ఇట్లా తెచ్చుకోపోండి లోన్లు, ఉమ్, మీకు కేసీఆర్ గారు రుణమాఫీ చేసినా గానీ మళ్ళీ వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి, ఉమ్. మేము వెంటనే మాఫీ చేస్తాం చేశారు కదా మేడం. అని చెప్పారు. ఎక్కడ సార్ ఉమ్, ఆయన 22 లక్షల కోట్లు. ఆయన ఆయన ఒక మాట ఏం చెప్పిండ్రు, ఉమ్, ఒక 6 నెలలు కడుపు 22,000 కట్టుకుంటేనంటే, కోట్లు రుణమాఫీ చేశారు, రైతు రుణమాఫీ చేశారు. ఒక 6 నెలలు కడుపు కట్టుకుంటేనంటే, ఉమ్, అవినీతి చేయకపోతేనంటే ఉమ్, ఎడవ చేతితో 40 ఉమ్, కోట్ల రూపాయలని, 40,000 కోట్ల రూపాయలు నేను ఇట్లా ఇచ్చేస్తా అని చెప్పి, ఉమ్, ఎక్కడ ఉమ్, ఆయన చెప్పిన లెక్కలకి ఎక్కడన్నా పొంతన ఉన్నదా? ఉమ్, రైతులందరికీ రుణమాఫీ, 2 లక్షలు తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగిందా? ఉమ్, జరగలేదు. ఏది ఒక్క పథకం కూడా ఉమ్, పూర్తిగా అమలు జరిగింది లేదు. ఉమ్, వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, ఉమ్, 6 గ్యారంటీల్లో ఉమ్, ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా 100% వీళ్ళు చేయలేదు. ఉమ్, లేదు, ఒక 50% కూడా వీళ్ళు చేయలేదు. ఉమ్. మహిళల్ని ఎంత మోసం చేసిందని ఈ ఓకే ప్రభుత్వం? మేడం, కేసీఆర్ గారు ఒక 1 ఇయర్ వెయిట్ చేద్దామని చెప్పారు. 1 అవును. ఇయర్ అయిపోయింది, ఇప్పుడు 1 ఇయర్ అయిపోయి 7 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా సరే, ఆయన కూడా కాల్ ఫ్రాక్చర్ అయ్యారు, ఒక 6 నెలలు రెస్ట్ తీసుకున్నారు, ఇదంతా ఓకే. ఈ 7 నెలల నుంచి కూడా కేసీఆర్ ఎందుకు బయటికి రాలేదంటే ఏం చెప్తారు? వస్తూనే ఉన్నారు. మేమంతా ఆయన ఆదేశాల మేరకే క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాము. మమ్మల్ని తట్టుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఇది లేదు. ఉమ్, ఆ, మమ్మల్ని పని చేసుకొని ఇస్తలేరు, మీరు అడుగడుగునా ప్రశ్నిస్తా ఉన్నారు అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి మేడం. ఇప్పుడు ఉమ్. ప్రజల సమస్యలు పరిష్కరించే వేదిక అసెంబ్లీ, చట్టసభలు ఉన్నాయి. అవును సో దాంట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఆయన రావాలి. ఈరోజు మరి చాలామంది జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఏదైతే కేటీఆర్ సవాల్ చేశారో దాని మీద కూడా వాళ్ళు కౌంటర్గా మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ స్థానం నువ్వు తీసుకో, అప్పుడు మేము మాట్లాడే అవకాశం. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అన్న మాటకి కదా ఉమ్, సార్, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అని అన్నారు. అవును, కేటీఆర్ పేరు కూడా ఆయన చెప్పిండు కదా. అవును, నేను వస్తా, మీరు ఎక్కడంటే అక్కడ సీఎం నేను రెడీ అని చెప్పిండు. ముఖ్యమంత్రికి సమాన స్థాయి వ్యక్తి ప్రతిపక్ష నేత అయినా కానీ ఉండాలి. ఆయన చెప్పలేరు కదా, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు అయినా సరే అని చెప్పిండ్రు కదా. ఇంకొకటి, ఉమ్, ప్రజలకు తెలియదా ఉమ్, ఈయన చర్చ చేయాలన్నా? ఉమ్. ఎక్కడైనా సరే, ఒకవేళ చర్చ చేసి నువ్వు అక్కడ షరతు విధించినావు, కేసీఆర్ గారు రావచ్చు కదా అంటున్నాను, ఎందుకు రావట్లేదు? అసలు ఈయన ఏంటి, ఈయన ఉద్దేశం ఏంటి? ఒక్క సందర్భంలోనన్నా ఉమ్,
వ్యూహాత్మకమైనటువంటి చర్చ ఉమ్, జరిగిందా అసెంబ్లీలో కూడా? ఉమ్, రైతు భరోసా మీద చర్చిస్తా ఉమ్, అని చెప్పేసి చెప్పి ఉమ్, అక్కడ ఏం చర్చ జరిగిందో మీరు చూసిర్రు కదా, ఉమ్, సినిమా చర్చ జరిగింది. ఉమ్, అల్లు అర్జున్ థియేటర్కి వస్తే జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఉమ్, ప్రధానమైనటువంటి అంశము ఉమ్, వ్యవసాయం ప్రధానంగా ఉమ్, ఆధారం ప్రజలకు. ఉమ్, సీజన్ అది. ఉమ్, ఆ రైతు భరోసా బంధు కాదు, భరోసా ఇస్తా, ఉమ్, 2 పంటలకి ఇస్తా అంటూ నేను 3 పంటలకి ఇస్తా అని ఉమ్, నోటికి ఎంత వస్తే అంత తిట్లు తిట్టి ఉమ్, 3 పంటలు లేదు మొత్తానికి ఎగవేస్తే ఉమ్, ఆ రైతు భరోసా మీద చర్చిస్తా, ఉమ్, దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తా, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఉమ్. నిర్ధారిస్తామని చెప్పి చర్చ అసెంబ్లీలో పెట్టి మీరు చర్చ చేసింది ఏంటి?